హరే శ్రీనివాస శ్రీ గురుభ్యో నమ. హరికథామృత సారములోని 3వ సంధి అయిన వ్యాప్తి సంధి. జగన్నాథదాసుల వారు శ్రీహరి యొక్క గుణగానం కోసమే ఈ గ్రంథాన్ని రచించారు. దీనిలో 2వ సంధిలో దాసుల వారు శ్రీహరి యొక్క కారుణ్యము అనేటువంటి గుణాన్ని వర్ణన చేసి, తరువాత 3వ సంధి అయిన వ్యాప్తి సంధిలో శ్రీహరి యొక్క వ్యాప్తి ఎలాంటిది అనేది వర్ణన చేస్తున్నారు. భగవంతుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్నకు సమాధానం ఏమిటి? సర్వవ్యాప్తుడుగా ఉన్నాడు, అందరిలోనూ అంతర్యామిగా ఉన్నాడు అనేది సమాధానం. ఇదే విషయాన్ని దాసుల వారు ఈ వ్యాప్తి సంధిలో చక్కగా భగవంతుని యొక్క వ్యాప్తిని మనకి వర్ణన చేసి చెప్తున్నారు. ఇప్పుడు మనం మొదటి పద్యంలో ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಪುರುಷ ರೂಪತ್ರಯ ಪುರಾತನ ಪುರುಷ ಪುರುಷೋತ್ತಮ ಕ್ಷರಾಕ್ಷರ ಪುರುಷ ಪೂಜಿತ ಪಾದ ಪೂರ್ಣಾನಂದ ಜ್ಞಾನಮಯ ಪುರುಷ ಸೂಕ್ತ ಸುಮೇಯ ತತ್ತತ್ಪುರುಷ ಹೃತ್ಪುಷ್ಕರ ನಿಲಯ ಮಹಾಪುರುಷ ಜಾಂಡಾಂತರದಿ ಬಹಿರದಿ ವ್ಯಾಪ್ತ ನಿರ್ಲಿಪ್ತ. ಪುರುಷ ರೂಪತ್ರಯ ಪುರಾತನ ಪುರುಷ ಪುರುಷೋತ್ತಮ ಕ್ಷರಾಕ್ಷರ ಪುರುಷ ಪೂಜಿತ ಪಾದ ಪೂರ್ಣಾನಂದ ಜ್ಞಾನಮಯ ಪುರುಷ ಸೂಕ್ತ ಸುಮೇಯ ತತ್ತತ್ ಪುರುಷ ಹೃತ್ಪುಷ್ಕರ ನಿಲಯ ಮಹಾಪುರುಷ ಜಾಂಡ ಅಂತರದಿ ಬಹಿರದಿ ವ್ಯಾಪ್ತ నిర్లిప్త. ಇದು పదవిభాగం. ఇక కఠినమైనటువంటి శబ్దాలకు అర్థాలు. ಪುರುಷ అంటే ಪುರಿನಾಡಿಯಲ್ಲಿ ಇರುವ ಜೀವ ಅಥವಾ ದೇವ. శరీరం లోపల ఉన్నటువంటి అనేక నాడుల్లో పురీ నాడి అనేటువంటి నాడి లోపల జీవునితో పాటు దేవుడు కూడా ఉంటాడు. అలా జీవునికి పురుష అనే పేరు, దేవునికి పురుష అనే పేరు. జీవ అథవా దేవ. క్షర అంటే దేహనాశ ఉన్నవారు, దేహం అనేది నాశనము అయ్యేటువంటి వాళ్ళు. ప్రతి జీవికి, ప్రతి దేహానికి 84 కోట్ల జీవరాశుల్లో ప్రతి దేహానికి నాశనం అనేది ఉంది. కొంత టైం ఉంటుంది, ఇంతకాలానికి ఈ దేహం నాశనము అనేది ఉంది. అలా దేహ నాశము వారి వారి యొక్క ఆయుష్ ప్రకారం ఆ దేహం ఉంటుంది. అలా దేహనాశం ఉన్నటువంటి వాళ్ళందరూ క్షర పురుషులు, అక్షర పురుషులు. తర్వాత అక్షర పురుష అంటే దేహ నాశమే లేనటువంటి వాళ్ళు. హృత్పుష్కర నిలయ. హృత్పుష్కర, పుష్కర అంటే కమలం, హృదయ కమలము అనేటువంటి మನೆయుళ్ళవా. పుష్కర నిలయ, భగవంతుడు హృదయం అనేటువంటి కమలాన్నే నిలయంగా చేసుకొని ఉంటాడు అంతర్యామిగా. మహాపురుష జాండ. మహాపురుష అంటే సాక్షాత్తుగా పరమాత్మ, పరమాత్మ నుండి జ అంటే జనిసిద జన్మించినటువంటి బ్రహ్మదేవుల వారు, బ్రహ్మణ అండ బ్రహ్మాండ. మహాపురుష జ అండ బ్రహ్మాండం. ఇది కఠిన పదాలకి అర్థాలు. ఇక భావార్థం చూద్దాం. పురుష రూపత్రయ అంటే 3 పురుష రూపాలు కలిగినటువంటి పురాతన పురుష అంటే పురాణ పురుషుడైనటువంటి పురుషోత్తమ, క్షరాక్షర పురుషుల కంటే ఉత్తముడైనటువంటి వాడు. క్షరాక్షర పురుష పూజిత పాద. క్షరపురుషరు అంటే దేహనాశనం ఉన్నటువంటి వాళ్ళు క్షరపురుషులు. ఎవరెవరు వాళ్ళు అంటే తృణజీవాది బ్రహ్మదేవరింద. తృణం అంటే గడ్డి పోచ, గడ్డి పరక నుంచి బ్రహ్మదేవుల వారి వరకు అందరూ క్షరపురుషులే. వీరందరి యొక్క దేహానికి నాశం అనేది ఉంది, లయం ఉంది. కాబట్టి అందరూ క్షరపురుషులు. వీళ్ళందరి చేత పూజింపబడేటువంటి వాడు భగవంతుడు. ఇంకా ದೇಹನಾಶವು ಇಲ್ಲದೆ ಅಕ್ಷರ ಪುರುಷ ಎನಿಸಿದ ಲಕ್ಷ್ಮೀದೇವಿಯಿಂದ ಪೂಜಿತವಾದ ಪಾದವುಳ್ಳ.
అక్షర పురుష అంటే లక్ష్మీదేవి, దేహ నాశము లేనటువంటి నిత్యముక్తురాలైనటువంటి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి చేత కూడా పూజింపబడేటువంటి పాదాలు భగవంతుడివి. కాబట్టి క్షరపురుషులు అక్షర పురుషురాలైనటువంటి లక్ష్మీదేవి కంటే కూడా ఉత్తముడు కాబట్టి పురుషోత్తముడు. ఇంకా పూర్ణ ఆనంద జ్ఞానమయ, పరిపూర్ణమైనటువంటి జ్ఞాన ఆనంద స్వరూపం భగవంతుడిది. భగవంతుని యొక్క స్వరూపం పూర్ణమైనటువంటి జ్ఞాన ఆనందాలతో కూడినటువంటిది స్వరూపం. పురుష సూక్త సుమేయ, పురుష సూక్తముతో చక్కగా తెలియబడేటువంటి వాడు. సుమేయ అంటే పురుష సూక్తంతో భగవంతుణ్ణి బాగా తెలుసుకోవచ్చు అటువంటి వాడు. తత్తత్పురుష హృత్పుష్కర నిలయ, తత్తత్పురుష అంటే పురుష అనే పదం జీవునికి కూడా వర్తిస్తుంది కాబట్టి జీవులందరి యొక్క హృదయాన్నే, పుష్కర అంటే కమలం, హృదయ కమలాన్నే మణిమాడికొండ అంటే నిలయంగా చేసుకుని ఉండేటువంటి వాడు. తత్తత్ పురుష హృత్పుష్కర నిలయ, ఆయా జీవుల యొక్క హృదయ కమలాన్నే నిలయంగా చేసుకుని ఉండేవాడు, అందరి యొక్క అంతర్యామిగా ఉండేటువంటి వాడు అయినటువంటి ఆ పరమాత్మ మహాపురుష జాండాంతరది బహిరది. మహాపురుష అంటే క్షరాక్షర పురుషుల కంటే ఉత్తముడైనటువంటి వాడు కాబట్టి పురుషోత్తముడు, మహాపురుషుడు. ఆ మహాపురుష జ అండా అంటే బ్రహ్మాండానికి అంతరది బహిరది, లోపల బయట కూడా వ్యాప్తుడై ఉన్నాడు. తుంబికొండి ఇద్దానే అంటే వ్యాప్తుడుగా ఉన్నటువంటి వాడు పరమాత్మ. అయినా కూడా నిర్లిప్త అంటే ఏంటి? ఏ దోషము లేనటువంటి వాడు, లేపం అనేది లేనటువంటి వాడు నిర్లిప్తుడు. అటువంటి పురుషోత్తముడైనటువంటి పరమాత్మ ఎక్కడ ఉన్నా కూడా ఏ లేపము లేనటువంటి వాడు. పురుష రూపత్రయం, రూపత్రయం అంటే పురుష అంటే అసలు ఏంటో అర్థం తెలుసుకుందాం. మూడు పురుష రూపాలు ఉన్నటువంటి వాడు, పురాతనమైనటువంటి పురుషుడు, పురుషోత్తముడు, క్షరపురుషుల చేత అక్షర పురుషురాలైన లక్ష్మీదేవి చేత పూజింపబడే పాదపద్మాలు కలిగినటువంటి వాడు, పూర్ణమైనటువంటి ఆనంద జ్ఞానాలతో నిండినటువంటి స్వరూపం కలిగినవాడు, పురుష సూక్తంతో చక్కగా తెలుసుకోబడేవాడు, అందరి జీవులందరి యొక్క హృదయ కమలాన్ని నిలయంగా చేసుకొని ఉండేవాడు, బ్రహ్మాండానికి లోపల బయట కూడా వ్యాప్తుడయ్యి అయినా కూడా ఏ లేపము లేనటువంటి నిర్లిప్తుడుగా ఉండేటువంటి వాడు పరమాత్మ అని చెప్తూ ఇప్పుడు ఒక్కొక్క పదానికి మనకి అర్థాలు చెప్తున్నారు. పురుష రూపత్రయ, పురుష అంటే అసలు అర్థం ఏంటి అంటే పురీనాడి అని చెప్పారు కదా. ఇక్కడ పురుష అంటే పురీనాడిಯಲ್ಲಿ ఇరువ జీవాధవ దేవ అన్నారు కదా. పురీనాడిలో ఉండేటువంటి జీవునితో కూడా దేవుడు ఉంటాడు. జీవనొడనే ఇరువదరింద ಹಾಗೂ పూర్ణవాద షడ్గుణ ఉಳ್ಳవనాದ್ದರಿಂದ భగవంతుడు షడ్గుణ పూర్ణుడైనటువంటి వాడు, షడ్గుణ పూర్ణుడైనటువంటి వాడు. 6 గుణాలతో పూర్ణుడు భగవంతుడు. 6 గుణాలు. షడ్గుణ పూర్ణుడు అంటే ఆ గుణాలు ఏమేంటి అంటే ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, కాంతి, సంపత్తు లేదా సౌందర్యము, జ్ఞాన, విజ్ఞాన. ఇవి 6 గుణాలు భగవంతుడిలో ఉన్నాయి. అందుకని షడ్గుణ పూర్ణుడు కాబట్టి పురుష అనేటువంటి పేరుట భగవంతుడికి. షడ్గుణ పూర్ణుడైనటువంటి వాడు. ఇంకా పురీనాడిలో జీవునితో కూడా కలిసి పురీనాడిಯಲ್ಲಿ ಜೀವನೊಡನೆ ಇರುವುದರಿಂದ ಹಾಗೂ పూర్ణవాద షడ్గుణ ఉಳ್ಳవనాದ್ದರಿಂದ హరియు పురుష ఎనిసిದ್ದಾನೆ. పురుష అనేటువంటి పదాన్ని వివరిస్తూ చెప్తుంటే 2 రకాల అర్థాలు. పురీనాడిలో జీవునితో కూడా ఉండేటువంటి వాడు,
పరిపూర్ణమైనటువంటి 6 గుణాలతో కూడినటువంటి వాడు కాబట్టి హరియు పురుష అనే పేరుతో పిలువబడుతున్నాడు. ఇక హరి యొక్క 3 పురుష రూపాలు అన్నారు కదా, పురుష రూపత్రయ అన్నారు. ఏమేమిటి అంటే బ్రహ్మగత, బ్రహ్మ లోపల ఉన్నటువంటి రూపం ఒకటి, బ్రహ్మాండగత, బ్రహ్మాండంలో వ్యాప్తమైనటువంటి రూపం ఒకటి, జీవగతవాద రూప, జీవుని లోపల ఉండేటువంటి ఒక రూపం, జీవునిలో అంతర్యామిగా ఉన్నటువంటి రూపం, బింబరూపి పరమాత్మ. ఇలా 3 రూపాలతో కూడినటువంటి పురుషుడు. అందుకని 3 పురుష రూపాలు ఉన్నాయి. ఇక పురాతన పురుష అన్నారు కదా, పురాతన పురుష అంటే పురాణాలలో తెలిసే విధంగా, మనం తెలుసుకునే విధంగా భగవంతుడు ఈ సృష్టికి పూర్వం లయకాలంలో ఉండేటువంటి ఆ జలంలో శూన్యనామకుడుగా ఉండి వటపత్రం మీద శయనించి ఉండేటువంటి భగవంతుని రూపానికి పురాతన పురుష అంటారు. పురాణ పురుషుడు, పురాతన పురుషుడు. లయకాలంలో అలా పవళించి తర్వాత సృష్టి చేస్తాడు జీవులందరినీ. ఆ విధంగా వటపత్రం మీద శయనించినటువంటి రూపమే శూన్యనామంతో ఉన్నటువంటి పరమాత్మ, పురాతన పురుషుడు. ఇక పురుష సూక్త సుమేయ అన్నారు దాసుల వారు. పురుష సూక్త సుమేయ అంటే 3 వేదాల యొక్క సంగ్రహ రూపమైనటువంటి 3 పాదాల గాయత్రి. ఆ వ్యాఖ్యానంతోనే ఉండేటువంటి 3 వర్గాలున్నటువంటి పురుష సూక్తం అది. దీనికి 3 ವೇದಗಳ ಸಂಗ್ರಹ ರೂಪವಾದ 3 ಪಾದದ ಗಾಯತ್ರಿಯ ವ್ಯಾಖ್ಯಾನದಂತೆ ಇರುವ 3 ವರ್ಗದ ಪುರುಷ ಸೂಕ್ತ ಪೂಜೆಗೆ ಕಡ್ಡಾಯ. ಇದೊಂದರಿಂದಲೇ ಪೂಜೆ ಮಾಡಬಹುದು. ಇದು ಹರಿಗೆ ಅತ್ಯಂತ ಪ್ರೀತಿಕರ. 3 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఈ అథర్వణ వేదము, 4 వేదాల్లో 3 వేదాలు, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాల్లో ఉండేటువంటి 3 వేదాల యొక్క సంగ్రహ రూపమైనటువంటి ఇది 3 పాదాల గాయత్రి వ్యాఖ్యానము. ఆ వ్యాఖ్యానం లాంటిదే ఈ 3 వర్గాలున్నటువంటి పురుష సూక్తం. ఇది చాలా ప్రీతికరమైంది భగవంతుడికి. కేవలం ఈ ఒక్క పురుష సూక్తంతోనే పూజ చేసినా చాలుట. వేరే మంత్రాలు ఏమీ రాకపోయినా, చదవకపోయినా ఒక్క పురుష సూక్తంతోనే పూజ చేయొచ్చుట భగవంతుడికి. అంటే శ్రీహరికి అత్యంత ప్రీతికరమైంది పురుష సూక్తం. కాబట్టి పురుష సూక్తంతో చక్కగా తెలియబడేటువంటి వాడు భగవంతుడు. ఇక్కడ హరి యొక్క 3 పురుష రూపಗಳಿಗೆ విష్ణు పురాణದ ప్రమాణం ఉంది. భగవంతుడికి పురుష రూపత్రయ అన్నారు. దీనికి ప్రమాణం ఏంటి అంటే విష్ణు పురాణంలో ఈ 3 పురుష రూపాలకి సంబంధించినటువంటి ప్రమాణాలు ఉన్నాయి. అక్కడ ఏదో దాసుల వారు చెప్పిన మాటలు కాదివి. ప్రమాణంగా గ్రంథాల యొక్క, పురాణాల యొక్క, ఉపనిషత్తుల యొక్క ప్రమాణాలనే ఇక్కడ వివరిస్తున్నారు. పరమాత్మ పురుషోత్తముడు అన్నారు కదా, పరమాత్మను అక్షర పురుషనాದ್ದರಿಂದ క్షరాక్షర పురుష పూజిత పాద అన్నారు. పరమాత్మ కూడా అక్షర పురుషనే, లక్ష్మి కూడా అక్షర పురుషరే. లక్ష్మీదేవిని కూడా అక్షర పురుష అన్నారు. ఎందుకని? దేహ నాశమే లేనటువంటి నిత్యముక్తురాలు కాబట్టి లక్ష్మీదేవి అక్షర పురుష. లక్ష్మీదేవికే దేహనాశము లేదు అంటుంటే పరమాత్మకు అసలే లేదు. కాబట్టి పరమాత్మ కూడా అక్షర పురుషుడే. మరి ఇద్దరూ సమానమేనా? లక్ష్మీదేవి పరమాత్మ ఇద్దరూ సమానమేనా? కాదు. సమానము అని చెప్పకూడదు. అందుకని సమానము అని చెప్పకుండా ఉండేందుకే లక్ష్మీదేవి చేత కూడా పూజింపబడేటువంటి పాదములు, పాదకమలాలు అన్నారు. అంటే పురుషోత్తముడు కదా, క్షరాక్షర పురుషుల కంటే కూడా అందులో అక్షర పురుషురాలైన లక్ష్మీదేవి కంటే ఉత్తముడు, సర్వోత్తముడైనటువంటి వాడు అని చెప్పి ఇక్కడ తెలుస్తోంది. ఇక పాద, పూజిత పాద అన్నారు. పాద అంటే కేవలం ఒక్క పాదమే అని మనం అర్థం చేసుకోకూడదు. పూర్ణమైనటువంటి స్వరూపాన్ని తీసుకోవాలి. ఇది ఉపనిషత్తు ప్రమాణం. పాద అనే శబ్దానికి కేవలం కాలు, పాదము, పాదాలకే పూజ అని మనం అర్థం చేసుకోకూడదు. పాద అంటే పూర్ణమైనటువంటి స్వరూపము అని అర్థం.
ఇక్కడ ఉన్నటువంటి ఈ పద్యంలో దాసుల వారు చెప్పినటువంటి విశేషణాలు, భగవంతుని యొక్క విశేషణాలకి కార్యకారణ సంబంధం, కార్యకారణ భావం ఉంది. ఏమిటి అంటే క్షరాక్షర పూజిత పాదనాದ್ದರಿಂದ పురుషోత్తమన్. క్షరపురుషుల చేత అక్షర పురుషుల చేత పూజింపబడేటువంటి పాదాలు కాబట్టి ఈ రెండు రకాలైనటువంటి పురుషులలో ఉత్తముడు కాబట్టి పురుషోత్తముడు. ఇంకా పూర్ణ జ్ఞానమయనాದ್ದರಿಂದ పూర్ణ జ్ఞానం కలిగినటువంటి వాడు కాబట్టి పూర్ణ ఆనందం కూడా ఆయనకున్నది, పూర్ణ ఆనందమయ్య. కాబట్టి కార్యకారణ సంబంధము అంటే ఈ విధమైనటువంటి పేరుతో పిలువబడుతున్నాడు అంటే ఆ లక్షణాలు భగవంతుడికి ఉన్నాయి అనేది కార్యకారణ సంబంధం ఉన్నది. ఈ విధంగా చక్కగా దాసుల వారు మొదటి పద్యంలోనే భగవంతుని యొక్క గుణాల్ని, వ్యాప్తత్వాన్ని చక్కగా వివరించారు. బ్రహ్మాండానికి లోపల బయట కూడా వ్యాపించి ఉన్నా కూడా ఏ లేపము దోషము లేకుండా నిర్లిప్తుడై ఉన్నటువంటి వాడు పరమాత్మ అని చెప్తూ దీనిలో భగవంతుని యొక్క షడ్గుణాలు ఉన్నటువంటి వాడు 3 రూపాలు 3 చోట్ల ఉన్నాయి అంటూ వివరించారు. పురుష రూపత్రయ పురాతన పురుష పురుషోత్తమ క్షరాక్షర పురుష పూజిత పాద పూర్ణానంద జ్ఞానమయ పురుష సూక్త సుమేయ తత్తత్ పురుష హృత్పుష్కర నిలయ మహాపురుష జాండాంతరది బహిరది వ్యాప్త నిర్లిప్త ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಆದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವಾಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣ ಅರ್ಪಣಮಸ್ತು.